యేసును గురించి, జీవాన్ని గురించి, యోహాను గురించి, ఒక్కొక్క వ్యక్తిని గురించి ప్రత్యేకంగా యోహాను గారు ఆయన గుండెను ఆనుకొని ఆయనతో కలిసి జీవించి రాశాడు. ఆయన అనుభవంతో ప్రభు దగ్గరగా ఉన్నప్పుడు యోహాను గారే, చచ్చిపోయినా కూడాను అది ఎక్కువ కాలం బ్రతికింది యోహాను గారే. పరలోక దర్శనాన్ని ప్రత్యక్షంగా చూసి ప్రకటన అవ్వాల్సిన యోహాను గారే. అంత గొప్ప ప్రశ్నటువంటి స్వార్థి కనుక ఆత్మతో వినండి. ప్రసంగం లాగా ఇవ్వద్దు. ఇది మనం సత్యాన్ని గురించి తెలుసుకుంటున్నాం. బాప్తిజం యోహాను గారి గురించి ఎన్నో మర్మాలను తెలుసుకున్నారు. నాకు కూడా కొనడానికి తెలియదు. ఆయన అడిలోకి ఎందుకు వెళ్ళాడు? చక్కగా పాస్టర్ గారి కొడుకు కదా. ఇవన్నీ నేను చూసినప్పుడు ఎన్నో మర్మాలు దేవుడు బయలుపరిచాడు. మీకు తెలియజేస్తున్నాను, రాసుకోండి. తెలియకపోతే అవి పంచుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఓకే, చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం దగ్గర నుంచి నేను చదువుతాను. చూడండి, ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందింది. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడినో కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను. ఎవడును ఎప్పుడైనాను దేవుడిని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడి ఆయనను బయలుపరచను. ప్రార్థన చేసుకున్నారు. ప్రభువా, కొద్ది నిమిషాలు నీ స్వరూపుడైన మా మనోనేత్రాలు వెలిగించు, మా చీకటి పనులు తొలగించు. తేటగా సూటిగా అయినా నీ ముఖ దర్శనం చేసి చూసే భాగ్యం, నీ స్వరం వినే భాగ్యం, నీ ప్రత్యక్షతను చూసేటువంటి మహిమ ఉషేకించినట్టు మా కూడా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆయన పరిపూర్ణత, ఆయన పరిపూర్ణత, ఆ యేసు పరిపూర్ణుడు. మరి బైబిల్ గ్రంథంలో కైసరు చక్రవర్తి ప్రభువుని తీర్పు తీర్చినప్పుడు ఈయనలో నాకు ఏ దోషము కనబడలేదంటాడు. ఏ దోషము కనబడలేదని ఆయన్ని మీకు అప్పగిస్తున్నానని చెప్తూ ఇక్కడ సువార్తలో ఉంది. ఈ మనుష్యుడు అన్న మాట నాకు ఉద్దేశంతో రాసి ఉంటుందండి. ఇదిగో ఈ మనుష్యుడు అన్న మాట ఒక కైసరు చక్రవర్తి అంటాడండి. తీర్పు తీర్చిన వాళ్ళకి అప్పగిస్తూ ఇదిగో ఈ మనుషుడు. మీకు దొరికితే ఎక్కడ చూడండి, అది మత్తయి సువార్తలో కానీ మార్కులో కానీ నేషనల్ ఉంటుంది. ఇదిగో ఈ మనుషుడు. ఆ మాటలు నల్ల అక్షరాలతో ఒత్తుగా రాసి ఉంటుంది. ఇదిగో ఈ మనుష్యుడు. అయినో దేవుడికి పైన వచ్చాడు. పద్నాలుగు ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలే ఈ పొరుగు వారిని ప్రేమించము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ప్రేమ అంతే. నిన్ను నువ్వు నన్ను నేను ఎలా ప్రేమించుకుంటాము మన సహోదరులు అలాగే ప్రేమించండి. ధర్మశాస్త్రం అంతా నెరవేర్చండి, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని చెప్పింది. చూడు 15వ వచనంలో, అయితే మీరు ప్రేమించుకోకుండా మీరు ఒకరినొకరు కలుసుకొని, ఈ మాట అండి నన్ను ఆశ్చర్యం వచ్చింది. కలుసుకోవటం అంటే మనుషులు కలుసుకుంటారా? ఎవరు కలుసుకుంటారు చెప్పండి? పౌరులే కలుసుకుంటాయా? అబ్బాయి చూపించాడు, క్యాచ్ చేశాడు. ఎవరు కలుసుకుంటారు? ఒక్కరు కలుసుకుంటారు. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనుషులు చెప్తున్నాడు, మీరు ప్రేమించుకునే బదులు మీరు ఏం చేస్తున్నారు? కలుసుకొని ఒక భయంకరమైన ఏమన్నామా? కలుసుకొని భక్షించటువంటి భక్షించటువంటి సరైన మామూలు అమ్మ సంగీత చదువుకున్నావు తెలుసు. భక్షించడం అంటే
పక్షములు అంటే ప్రమాణము, పాశము, మరి అరిసెలు, పువ్వులు, పూర్ణాలు, ఏమండి ఇవన్నీ పలావు, ఇవన్నీ కూడా పక్షములు అంటే తినేవి. వీటిని తిప్పి భక్షించదు. ఒకే ఒక పూర్ణాన్ని భక్షించాను. దేవుడికి స్తోత్రం. పర్వతానికి చిన్న మాట చెప్తారు, మరి ఏమన్నా అడుగుతారంటే పాపం పర్వతం ఇల్లు పట్టుకొని వస్తారు. భార్య ఇద్దరు అక్కడ పూర్ణాలు వేస్తుంటే పండు పూర్ణాలు తీసుకున్నారంట. ఓకే చెప్తారు, జరిగితేనంట. పాపం పూర్ణ విప్పిన తర్వాత లోపల తుప్పు పిల్లలంట. ఈ ఆటి వాళ్ళ మాటలు అది ఆశగా ఉంటాయి కదా. ఇది దేవుడు దైవమైనటువంటి వ్యక్తి. దీని లోపలికి ఈ పప్పు పిల్లలు ఎట్టేది, ఇది దేవుడు మహిమ కదా అనుకున్నారంట వాళ్ళు. అంటే వాళ్ళ అమాయకులు చూడండి బాబు, మనుషులు అమాయకులుగా బ్రతుకుతున్నారు. ప్రేమించుకోవాల్సిన మనుషులు కలుసుకొని భక్షించుకుంటున్నారు. ఒకరి ఆత్మ ఒకరు తినేస్తున్నారు, ఒకరి జీవితం ఒకరు తినేస్తున్నారు. సింహాల వలె, పశువుల వలె భయంకరంగా బ్రతుకుతున్నారు. ఒక్కరి వలన ఒకరు నశిస్తారు. ఇలా అయితే మీరు అనుభవించేది ఏముండదు. చూడండి, అసలు కాకుకి ఎంత ఐక్యత ఉంటుందంటే అండి, కోడి పిల్లలకు కూడా ఎంత ఐక్యత ఉంటుందంటే, వాటి ముందు ఆహారం పెడితే ఒక కాకి మీద కాకుల్ని కావు 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 అని పిలుస్తుంది. అన్ని వచ్చి చక్కగా భోజనం చేస్తాయి. ఒక్కరు పని పెట్టండి, మొత్తం ఏర్పాటు చేస్తాయి, కలుసుకొని భక్షిస్తాయి. అవుతుంది ఎవరో ఇది కాదు, ఇది బట్టి ఇంకోటి బట్టి కలుసుకొని ఇద్దరును అవి తింటాయి. అవి ఎక్కువ కలిసేవారికి ఏమి మిగిలిన తింటారు. ఒక్కరిని ఒకరు కలుసుకొని భక్షించిన ఒక్కరి వలన ఒకరు నశించుడేమో చూసుకోండి అంటాడు. ఇది ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన యొక్క సబ్బు పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందింది. అయ్యా, నా సహోదరుని భక్షించేదయ్యా, నా సహోదరుని కలిసేదయ్యా, నేరారోపణ చేసేదయ్యా, ఏడుస్తుంటే ఏంటయ్యా, పాపం కైపత్రుడు ఏంటయ్యా. ఒక సహోదరుడు పెట్టి ఒకరోజు ప్రార్థన చేయడానికి తీర్పు చేద్దాం పిలిస్తే అది మనం చెప్పి మాట గుడిపోయింది. ఏమన్నాడు తెలుసా? పాస్టర్ మీకోసం మీ భారాలు వచ్చిన మనుషుడు, మీకు కృప సత్యాన్ని ఇచ్చే మనుషుడు, మీకు చేతైతే ఆయనలో నుంచి కృప తీసుకోండి, సత్యం తీసుకోండి, ఆయనలోని మంచిదనాన్ని తీసుకోండి, ఆయన అడుగు జాడల్లో నడవండి. పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో పేతురు చాలా అద్భుతంగా చెప్తాడు. చూడండి జాగ్రత్తగా. పేతురు పత్రిక 2వ అధ్యాయం 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఏంట మాదిరి కింద రాస్తాడు, ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన దూషించబడ్డాడే కానీ అండి బంధువులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడ్డాడే కానండి ఎవరిని బెదిరించలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తను తాను అప్పగించుకున్నాడు. ఆయన చెప్పడం అది ఆయన పరిపూర్ణత. ఆయన పరిపూర్ణతలో వచ్చి కృపను నేను పొందాలంటే ఏం చేయాలి? నా హృదయంలో కపటం ఉందయ్యా, ఎదుటి వాళ్ళు చెడిపోతా ఉంటే నేను ఆనందిస్తాను ప్రభువా, ఎదుటి వాళ్ళు బాగుపడతామంటే అసూయపడతాను సౌలులాగా. అయ్యా తండ్రి, అయ్యా నేను నశించిపోతున్నాను, నా హృదయం నిండా విషమనే ద్వేషం అన్నది, నేను నరహంతకుండా లేకుండా ద్వేషిస్తున్నాను. అయ్యా నాకు సహాయం చేయవా, నేను తప్పులు చేసేదయ్యా, పలానా వాళ్ళ దూషించాను, పలానా వాళ్ళని తిట్టాను, పలానా వాళ్ళని కొట్టాను, పలానా వాళ్ళ సొప్పులు తీసుకొని ఎలాగైనా చెప్పాను. ఏడుస్తున్నా అదిగో కృప, ఈ పాపాలు ఒప్పుకున్నావు కానీ ఇదిగో నా రక్తం
గాయాల నుంచి కాక రక్తం నేను నీతిమంతుడుగా తీర్చింది. కొంత పరిపూర్ణం అయిపోయాను. ఆయన పరిపూర్ణతలో నుంచి పరిపూర్ణత తీసుకుంటున్నారంటే ఒకప్పుడు త్రాగుబోతుడు, ఒకప్పుడు దొంగలు, ఒకప్పుడు మూర్ఖుడి. ఎంత మూర్ఖుడే తెలుసా? నేను ఒక దెబ్బ కొడితే ఒక్క దెబ్బే కొట్టింది, నిజంగా ఒక్క దెబ్బే కొట్టింది. హాస్పిటల్ పడిపోయారు, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నాకు వార్తలంటే చచ్చిపోయారు, తీసుకొస్తున్నారు. మా నాన్న వచ్చేటోడు మరి చచ్చిపోయారు, తీసుకొస్తున్నారు. అలాంటి ఊరుకుంటుంది నేను, అలాంటి భయంకరుడు నేను. నేను మారే కదండి. నేను మా ఊళ్ళో చెప్తాను మారేవాళ్ళని. మీకు నాకు గత జీవితం తెలియదు, మీకు తెలియకపోవచ్చు. నేను మారాను. స్మోక్ చేసేవాడిని, డ్రింక్ చేసేవాడిని, గొడవలన్నీ నావే. ప్రతి గొడవలో పాణాకర పట్టుకొని ముందు నిలబడి రెండు ముందుకు చేయడం బ్రతికే నాది. బైబుల్ పట్టుకొని నన్ను చూసి బ్రతకండి సాక్ష్యం ఇస్తున్నా. ఈ పని పెట్టారు కదా, మారలేదా? కృప ఎప్పటి కృప. ఆయన పరిపూర్ణ వచ్చి కొంచెం కొంచెం తీసుకుంటున్నాను. అదే నీకు రాశాడు. ఇదిగో ఈ మనుషుడు ఆయనలాగా మీరు మారాలి. అది రూపాంతరం. నన్ను చూసినప్పుడు మా ఊళ్ళో అంటారు, మారేడు. ఇది వరకు మనిషి కాదు వీడు, ఇది వరకు బాలసాం కాదు వీడు, దేవుని బిడ్డ. అయ్యా వందనాలు, అయ్యగారు వందనాలు. కొంతమంది వందనాలు సార దేవుడు, కొంతమంది అతను తిట్టేవాళ్ళు, వస్తుంటే మొక్కలు తిట్టుకోనట్టు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎదురొచ్చి అయ్యా నా కోసం ప్రార్థన చేయగలుగుతారు. మా వాళ్ళు, మా గ్రామస్తులు మారలేదు. తల్లి యేసులో నుంచి కృప తీసుకోవచ్చు, యేసులో గుణం తీసుకోవచ్చు, యేసులో ప్రేమ తీసుకోవచ్చు, యేసులో ఉన్న త్యాగాన్ని చూపించవచ్చు. ఎంత తీసుకున్నా ప్రేమ, ఆయన గుణం ఎంత తీసుకుంటాం. ఆయన దూషించబడ్డాడు కానీ బదులు దూషించండి. హల్లెలూయా. ఎందుకని? నోరు తెరువలేదాయే ప్రేమ, పదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ, ఇది ఎవరి కోసం? ఈ మాట మీకు అర్థమైందో లేదు. ఆయన ప్రేమలో నుంచి కొంత 50% అయిన ప్రేమను చూడగలిగింది. ఆయన శ్రమ పెట్టబడ్డాడే కానీ బెదిరించలేదండి. ఆయన దూషించబడ్డాడే కానీ బదులు దూషించలేదండి. ఈ లక్షణాలు ఎలా కొంచెం 1%, 10%, 20% అన్నా నీకు తీసుకోగలిగితే మిగతా 80% చచ్చిపోయే లోపించి ఆయన తీసుకుంటాడు. నీకు ఇది అర్థమైతే హల్లెలూయా అనండి. ఎంత పర్సెంట్ ఆయన పరిపూర్ణతలో నుంచి కృప వెంబడి కృప, కృప వెంబడి కృప తీసుకొని ఎంతవరకు దైవికంగా గుర్తులయ్యాము. నేను చెప్తున్నానండి కన్నీటితో, నా తండ్రి అంటున్నాడు. చాలా వరకు నేను మనిషిగా 70 సంవత్సరాలు బతికేదంటే నా తండ్రి యొక్క పరిపూర్ణతలో ఏదో కొంత నేను తీసుకోబట్టే నేను ఇక్కడ మంచి ఉంటానండి. ఇప్పుడు సొంత పెద్ద 30 సంవత్సరాలకి ఇప్పుడు మన చచ్చిపోతాం. నా సొంత పెద్ద వాస్తవం ప్రతిలాంటిది. నేను ప్రతి 75 సంవత్సరాలు బతికానండి. 58
నువ్వు 30 సంవత్సరాలు చచ్చిపోతావు అక్కడ నా కళ్ళ ముందే చచ్చిపోయింది. చచ్చిపోయి ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళ కూతురు చేత నన్ను పిలిపించుకొని నాకు పలారాలకి అవసరం అంటే వాక్యం చెప్తే నా కాళ్ళు అడిగింది. నేను పక్క కాళ్ళు అడిగాను, ఆలోచించాను. 3 రోజులు చచ్చిపోయింది పక్క. బహిరంగ సాక్ష్యాలు పెట్టి చెప్తున్నాను. నా కథ మీకు తెలియదు, ప్రస్తుతాన్ని నేను చూస్తా ఉన్నాను. సొంతంగా చివరికి పశ్చాత్తాపడిన విషయంలో అంటే ఆ ప్రవీ బ్రతుకు నా ప్రతిమాని బ్రతుకు చూసిందే కనుక భ్రష్టుడు సంస్థానం చెప్పింది. కానీ నేను రెడ్డి అయ్యాను, నేను మారాను, నా ప్రభు యొక్క గుణాలను స్వత తీసుకున్నాను. నన్ను చూసి నాకు మారింది. నా తమ్ముడు అన్నాడండి, వారా చచ్చిపోయిన ఎవరు తోడించాడు అన్నాడు. చివరికి వాడు అన్నాడు, అన్న చిత్తాక్షరం పైపు తీసి పెట్టమంటే నేను ఇక్కడి నుంచి సేవించాను. సరే అన్నా నన్ను బాప్తిజం మాట్లాడాడు. నడవలేని పరిస్థితుల్లో బట్టిని తీసుకొచ్చి ప్రతి కళ్ళ మంది బాప్తిజం ఇచ్చాను. నా అక్క రక్షిస్తున్నారు, నా తండ్రిని రక్షిస్తున్నారు, నా తమ్ముడిని రక్షిస్తున్నారు, నా బిడ్డలు కూడా బాప్తిజం రక్షించుకున్నారు. నా జీవితంలో ఇలాంటి ఎందరో బిడ్డలు దేవుడి కోసం నేను బాగా రక్షించుకున్నాను. ఆయన పరిపూర్ణతలో నుంచి కొంత నేను తీసుకున్నానని మీ ముందు సాక్షి చెబుతున్నాను. మీరు గ్రహిస్తే దేవుడికి స్తోత్రాలు చెల్లించండి. నేను మంచుందని చెప్పలేదు, నేను పూర్తిగా మారేదని చెప్పలేదు. కొంత మారేంత లేక కొంత నా ప్రభుత్వాలని నమ్మకం ఉందో నాకు చచ్చిపోయే లోపు కొంతమంది అసలు మారం. కానీ దేవుడు వాళ్ళు మార్చుకోవడానికి ఆయన గర్భంలో రాసుకుంటాడు. అలాంటి ఏం చేస్తాడంటే, నేను ఒకసారి కథ చెప్పాను. మాటి దొరికినట్టు పోతుంటే ఆయన దగ్గర పట్టము దుడ్డు దాంట్లో 2 ఉంటాయి. ఆ దుడ్డు దాంట్లో తీసుకొచ్చి చక్కగా బాగు చేసి కడుపునిండా పెట్టి తీసుకొచ్చి ఆ దుడ్డు తీసుకొచ్చి ఆ పట్ట మీద కాలు పెట్టి బాగా దుడ్డు దాంట్లో నలగొట్టాడు. కీలు నలగొట్టి పడుకో, ఎక్కువ వెళ్ళొద్దు, నేను తీసుకొచ్చి చేస్తా ఉంటాను కానీ పడుకోమాను. నాకు అడగాల్సిన అవసరం లేదు, తిరగాల్సిన అవసరం లేదు, అవసరం పోతే కదా నేను అంటాను. నువ్వు మారినప్పుడు ఆయన మనసు పట్టిస్తాడు. ఇది సత్యం, ఇది సత్యం. నువ్వు మారిపోతే తిండి పెట్టగలడు ఆయన. నువ్వు ఇలాగే ప్రయత్నిస్తే కలుసుకొని భక్షించి మారకుండా ఎదురువారి కార్యకరంగా ఎదురువారి బాధపరుచుకుంటూ అభ్యంతరంగా బ్రతికి ఏం చేస్తాడంటే ఆయన గొప్పగా పొద్దుపై తీసుకొచ్చి దొడ్డు తీసుకొచ్చి ఎక్కడికక్కడికి కీలు కొట్టి మాట్లాడతాడు. కాబట్టి ఏడుతారు, క్షమించు నా ప్రేమ తీసుకో, దయ్యం తీసుకో, ఇప్పుడు నేను ఏడు కన్నీరు ప్రార్థన చేయి, కులిపి లేకపోతే ప్రార్థన చేసుకుంటాడు. ఇది సత్యం. ప్రతి పుట్టగానే ఆయన పరిపూర్ణతలో నుంచి కొత్త ప్రేమను తీసుకోగలిగి ఆ ప్రేమ ఎదురు పంచగలిగితే, కొత్త వాక్యం తీసుకోగలిగితే ఆ వాక్యాన్ని పంచగలిగితే, కొత్త ఈ సాక్ష్యాన్ని బట్టి ఇలాంటి మూర్ఖుడు మారేని నా రక్త సంబంధికులు నన్ను చూసి మాట్లాడు. చూసా ఆ ఆత్మవ్యూహం ఎంత గొప్పదో తెలుసా? మిగిలినది నా దేవుడు చచ్చిపోయే లోకిస్తాను, లేకపోతే మనసు పట్టించి నన్ను ఇప్పుడు కన్నా బాగా ప్రార్థన అని చెప్పేసి నన్ను శిక్షించి తీసుకుంటాడు. కనుక మనం బాగుంటే ఆయుష్ పెరుగుతుంది, ఆశీర్వాదాలు పెరుగుతాయి, బిడ్డల పేరు చూస్తాం. పేరులైతే డబ్బు కాదండి, రక్షణ అండి. రక్షణ ఈ కళ్ళ బిడ్డలు గొప్పగా ప్రార్థన పరులుగా మంచి వారిగా 10 మందికి మేలు చేసే వారిగా ఉంటే చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఈరోజు బాజీ పుట్టినరోజు. ఆ 11 సంవత్సరాల నుండి బాబుకి ఆ 12వ సంవత్సరం దయాకిరీటము ఈరోజు మరి అలంకరించబోతున్నాడు. నేను వాక్యము ఆపేస్తున్నాను.